He asked to cancel the permissions of Kaleshwaram project. So thank you. I am ready. పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగొట్టాం అసెంబ్లీలో. ఇంతకంటే ఆధారం ఏం కావాలి భాయ్ సాబ్? ఇప్పుడు ఎప్పుడు వచ్చింది మినిట్స్? 12 ఫిబ్రవరికి వచ్చింది. ఇవాళ 16 మార్చి. ఒక్కొక్క చుక్క ముఖ్యం కదా. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతుంటాయి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య. నీ 968 టీఎంసీల నీటి హక్కునే కాల రాస్తుంటే నిద్రపోతున్నావు అంటే నువ్వు అసలు నీకు రాష్ట్రం మీద, నీళ్ల మీద ఏ పాటి అవగాహన ఉందో అర్థమైతలేదు. గవర్నర్ ప్రసంగానికి ఏమన్నా ఇది ఉందా భాయ్ సాబ్? బాధ కలిగేది ఏంటంటే గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇది నేను చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళవాజ్ సౌందర్యన్ గారు ఉన్నప్పుడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు అని చదివింది గవర్నర్ గారు. మళ్ళొక గవర్నర్ గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని నా ప్రభుత్వం ప్రారంభించింది అని కూడా గవర్నర్ గారు చదివిండు. తర్వాత వచ్చిన గవర్నర్ గారు చదివిండు. వచ్చిందా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అట్లా గత గవర్నర్ ప్రసంగాల్లో గాని ఇప్పటి గవర్నర్ ప్రసంగాల్లో గాని అన్ని పాపం గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పించారు. గవర్నర్ గారి చేత సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పించారు. థ్యాంక్ యూ. ఇది అది నన్ను అడిగే ప్రశ్న కాదు, కిషన్ రెడ్డి గారిని అడగండి. తెలిసేదేముంది పోయి అంతా బడేబాయ్ చోటబాయ్ గవర్నమెంటే కదా. ఆ 2047 ఎవరిది పాలసీ? 2047 మోడీ గారిదే కదా. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. వీళ్ళిద్దరిది బడేబాయ్ చోటబాయ్ బంధం. ఇద్దరి మధ్య ఈ అవిభక్త బంధం ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పంచుకున్నారు కదా. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా చైర్మన్, వైస్ చైర్మన్లు పంచుకున్నారు. ఇవాళ పాలనలో కూడా ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే కదా ఇవాళ గోదావరి అన్యాయం అవుతున్నా ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి? బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడానికి కదా రేవంత్ రెడ్డి నేర్పుతాను. ఇంతసేపు నేను మొత్తుకున్నది కూడా అదే. థ్యాంక్ యూ.